రైట్ నీలిమా నూతన సంవత్సరం సందర్భంగా ఆలయాల్లో కూడా జనం కిక్కిరిసిపోయిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి చూస్తే తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ సందడి నెలకొంది. ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రముఖ ఆలయాల్లో న్యూ ఇయర్ సందర్భంగా రద్దీ పెరిగింది. కొత్త ఏడాది అంతా మంచి జరగాలని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తిరుమల, యాదాద్రి, విజయవాడ, సింహాచలం, అన్నవరంలో భక్తుల రద్దీ పెరిగింది. గురు తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ సందడి నెలకొంది. ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రముఖ ఆలయాల్లో న్యూ ఇయర్ సందర్భంగా రద్దీ పెరిగింది. అంతా కొత్త ఏడాది అంతా మంచి జరగాలని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తిరుమల, యాదాద్రి, విజయవాడ, సింహాచలం, శ్రీశైలం, అన్నవరంలో భక్తుల రద్దీ పెరిగింది. ఇక శ్రీశైలంలో భక్తుల తాకిడి ఏ విధంగా ఉందో వివరించేందుకు మా ప్రతినిధి సుంకన్న లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సుంకన్న, తెల్లవారుజాము నుంచి కూడా శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇవాళ సోమవారం, అదేవిధంగా న్యూ ఇయర్ కావడంతో ఉభయ దేవాల్లో వెలిసినటువంటి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా భక్తులు భారీగా తరలి వచ్చారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా శ్రీశైలం ఆలయంలో భక్తులతో కూడా క్యూ లైన్లు కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కేవలం ఆలయ పరిధిలోని క్యూ లైన్లే కాకుండా అదైతే బయట ఉన్నటువంటి క్యూ లైన్లలో కూడా భారీగా భక్తులు స్వామివారి దర్శనం కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. స్వామివారి దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. ఏదైతే భక్తులు శ్రీశైలానికి భారీగా తరలి రావడంతో ఆలయ అధికారులు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలను రద్దు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా స్పర్శ దర్శనము, అభిషేకాలు, సామూహిక అభిషేకాలను కూడా రద్దు చేయడం జరిగింది. కేవలం అలంకారప్రాయ దర్శనం మాత్రమే భక్తులకు అందుబాటులో ఉంచారు. మరోవైపు ఏదైతే తెల్లవారుజాము నుంచి కూడా పాతాళ గంగలో భక్తులు కూడా పుణ్యస్నానాలు ఆచరించి తర్వాత ఏదైతే ఉభయ దేవాలయంలో వెలిసినటువంటి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని కూడా దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి. గంట గంటకు కూడా ఈ యొక్క భక్తుల సంఖ్య కూడా రద్దీ పెరుగుతూ ఉంది. మధ్యాహ్నానికి కూడా దాదాపు 2 లక్షల మంది భక్తులు శ్రీశైలం ఆలయానికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా అధికారులు అంచనా వేశారు. భక్తులకు క్యూ లైన్లను, అదేవిధంగా దర్శనం విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అయితే దాదాపుగా 2 లక్షల మంది పైగా భక్తులు ఇవాళ సాయంత్రానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇదైతే గత సోమవారం, అదేవిధంగా మిగతా రోజుల్లో కూడా వరుసగా సెలవులు రావడంతో ట్రాఫిక్ జామ్తో కూడా భక్తులు, వాహనదారులు కూడా చాలా ఇబ్బందులకు గురయ్యారు. సో అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఈసారి అయితే పకడ్బందీగా ట్రాఫిక్ జామ్ కాకుండా ముఖ్యంగా ఘాట్ రోడ్లలో ఎక్కడ ఏదైతే సాక్షి గణపతినేమి, అటకేశ్వరం, మిగతా చోట్ల కూడా కొన్ని దర్శనీయ ప్రదేశాల దగ్గర కేవలం రోడ్డు పక్కనే ఆలయాలు ఉండడంతో అక్కడే రోడ్డుపైనే వాహనాలను కూడా పార్కింగ్ చేసిపోవడంతో గతంలో చాలా ఇబ్బందులు పడ్డారు. కాబట్టి వాహనదారులకు ముఖ్యంగా అక్కడ ప్రత్యేకమైనటువంటి దర్శనీయ ప్రదేశాల దగ్గర కూడా పోలీసులు ఉంచి ఎక్కడ కూడా రోడ్ల మీద పార్కింగ్ చేయవద్దు, ముఖ్యంగా మీకు అలాట్ చేసినటువంటి పార్కింగ్ ప్లేస్లోనే వాహనాలను కూడా నిలుపుదల చేయాలని కూడా అదైతే పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా చూసుకుంటే ఇవాళ న్యూ ఇయర్, అదేవిధంగా శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి సోమవారం రోజు కావడంతో భక్తులు కూడా భారీగా తరలి వచ్చారు. భక్తులకు క్యూ లైన్లు అయితేనేమి, అదేవిధంగా దర్శనాల విషయంలో కూడా, అదేవిధంగా లడ్డు ప్రసాదాలు, మధ్యాహ్నం భోజనాలు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం అధికారులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. శంకరి.